శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం అంజుబాబు గారు. సార్, ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్ లో సినీ కథా రచయిత, సంఖ్యాశాస్త్ర నిపుణుడు, జ్యోతిష్య పండితుడు, హాస్య రచయిత బమిడిపాటి రాధాకృష్ణ గారి గురించి మాట్లాడుకుందాం. వెరీ గుడ్. అబ్బో, సుమారు మాట్లాడుకోవాల్సిన వారే. ఎందుకంటేనండి చాలా మందికి అండి ప్రతిభ ఉంటే గుర్తింపు రాదండి. మేధావులకు కూడా మేధావులు ప్రతిభావంతులు అయి ఉంటారు, కానీ వాళ్ళకి తగిన గుర్తింపు రాదు, పేరు రాదు, చెప్పుకోలేము. అలాంటి వాళ్ళలో బమిడిపాటి రాధాకృష్ణ గారు ఒకళ్ళు. అవును. ఈయన నాకు ఆశ్చర్యకరమైంది ఏంటంటే, ఒక 45 సంవత్సరాల నుంచి 60,000 సంవత్సరాల 6,000 సంవత్సరాలు 6,000 సంవత్సరాలు క్యాలెండర్ తయారు చేయటం అంటే గణిత శాస్త్రజ్ఞుడు. అసలు ఒకటి చెప్పనా, ఎంత గొప్ప విషయం అండి అది. ఒకటి చెప్పనండి, మన శాస్త్రాలకి పట్టం కడతారు కదా శాస్త్రజ్ఞులకి, చాలా మందికి. ఈయనకి తెలుగులో రచయితల్లో గణిత శాస్త్రజ్ఞుడు ఈయన, జ్యోతిష్ శాస్త్రజ్ఞుడు ఈయన. ఏమండి, ఇంత ఈయన ఉంటే ఈయన ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండాలి ఈయన శాస్త్రజ్ఞుల్లో, కానీ మన తెలుగు చలచిత్ర పరిశ్రమలో ఉండటం అనేది ఆయన దురదృష్టం. ఈయన హాస్య బ్రహ్మ బమిడిపాటి కామేశ్వరరావు గారు అబ్బాయి. ఏమండి, ఆయనకి హాస్య బ్రహ్మను బిరుదు ఎవరు ఇచ్చారు? మన జైపూర్ మహారాజా వారు ఇచ్చారు బమిడిపాటి కామేశ్వరరావు గారికి. రాజమండ్రిలో పుట్టారు ఆయన. తర్వాత ఆదికవి నన్నయ్య కూడా రాజమండ్రి వాడే. తెలుగు భాష పుట్టింది కూడా రాజమండ్రిలోనే. సో ఇన్ని విశేషాలున్న ప్రదేశంలో బమిడిపాటి రాధాకృష్ణ గారు పుట్టారు. అశ్లీలానికి వ్యతిరేకి బమిడిపాటి కామేశ్వరరావు గారు కానీ రాధాకృష్ణ గారు కానీ, వీళ్ళిద్దరు కూడా, వీళ్ళు చేసిన చిత్రాలు కూడా అలాగే ఉంటాయి. అశ్లీలానికి అస్సలు జరు. కామేశ్వరరావు గారు ఏమంటారంటేనండి, ఎప్పుడైనా మీరు డైలాగులు రాసినప్పుడు, ఏదైనా రాసినప్పుడు ముందు మీ తల్లికి చెల్లికి వినిపించండి. వాళ్ళు బాగుందంటే, వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు మీరు ప్రచురించండి, లేకపోతే డైలాగులు సినిమాలో పెట్టండి అనేవారు ఆయన. అంటే అశ్లీలత ఉండకూడదని. అశ్లీలత ఉండకూడదని. ఏంచేతంటే మనకు మనమే పరిశుద్ధం చేసుకోవాలనే భావాల్లో ఆయన ఒకడు. రాధాకృష్ణ గారు కూడా అందుకే అంత సైలెంట్ గా ఉన్నారు ఆయన. ఏంచేత విస్తృతంగా రచనలు చేయకుండా మంచి పిక్చర్లు చేసా. తర్వాత కె విశ్వనాథ్ గారి ఆత్మగౌరవం సినిమాకు కదా ఈయనే ఫస్ట్ సినిమాకి అంత సంస్కారమైన ఇది. తర్వాత రావు గోపాలరావు గారు సినిమా రంగానికి పనిచేసిన, సినిమా రంగానికి పరిచయం చేసిన కీర్తిశేషులు అనే దీంట్లో మురారి పాత్ర, అది ఆ డ్రామా రాసింది ఈయనే. కీర్తిశేషులు అనే డ్రామా, భజంత్రీలు ఇలాంటి నాటకాలన్నీ రాసి 6 నాటకాలు 2 నాటకాలు 6 నాటకాలు రాశారు ఈయన. ఏమండి, ఆ తర్వాత ఈయన్ని ఇంట్రడ్యూస్ చేసిన ఈ కీర్తిశేషుల నాటకం చూసిన తర్వాత దుక్కుపాటి మధుసూదన్ రావు గారు ఈయన కవర్ చేశారు రచయితగా. గొల్లపూడి మారుతిరావు గారిని ఆయనే కవర్ చేశారు. ఏమండి, అన్నపూర్ణ సంస్థకి. బమిడిపాటి రాధాకృష్ణ గారిని కూడా ఈయనే కవర్ చేశారు. కవర్ చేసిన తర్వాత విశ్వనాథ్ గారి సినిమాకి ఆ మొదటి సినిమా ఇస్తూ ఫస్ట్ విశ్వనాథ్ గారికి డాక్టర్ చక్రవర్తి చేయనన్నాడే, ఇంకా ఇది కావాలన్నాడు. అప్పుడు ఆదుర్తిగా చేశారు. ఇప్పుడు ఆ తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఆత్మగౌరవం అనే సినిమాకి ఏఎన్ఆర్ గారితో రాయటానికి కథ రచన ఈయన, మొత్తం డైలాగులు ఈయనే రాశాడు. తర్వాత ఎన్టీఆర్ అశ్విని దత్ గారు తీసిన ఎదురులేని మనిషి ఇది కదా, దానికి కూడా రచన ఈయనే. విచిత్ర కుటుంబం అనే సినిమాకి రచన ఈయనే. తర్వాత ఏఎన్ఆర్ గారితో బ్రహ్మచారి, పల్లెటూరు బావ, ఇంకో సినిమా ఏదో ఉంది. మొత్తం ఏఎన్ఆర్ గారి సినిమాల్లో 3, 4 రాశాడు ఆయన. ఏది ఆత్మగౌరవం కాక. ఏమండి, ఆ తర్వాత వాణిశ్రీని మహానటిని చేసిన మరపురాని కథ సినిమాకి రచన ఈయనే. 150 చిత్రాలకి కథను ఇచ్చారు, రచన సహకారంగానే విధంగానే ఉండి చిత్రాలు ఇచ్చారు. తర్వాత బాలకృష్ణ గారికి సీతారామ కళ్యాణం, నారీ నారీ నడుము మురారి. సీతారామ కళ్యాణం ఎక్కడ ఆయన చాలా బాగా చూసిన మురారి గారి సినిమా అది. నారీ నారీ నడుము మురారి, అది కూడా మంచి సినిమా. ఈ 2 సినిమాలకు రచన ఆయన రాశాడు. తగిన గుర్తింపు రాలేదు, ఎందుకంటే ఆయన సైలెంట్ గా ఉండేవాడు. తర్వాత మీరు చెప్పినట్టు కీర్తి పూర్వం అది మన 45వ సంవత్సరం నుంచి 6,000 సంవత్సరాల వరకు క్యాలెండర్ తయారు చేసి విదేశాల్లో కూడా ప్రాచుర్యం పొందింది ఇది.
ప్రింట్ చేయించి విదేశాల్లో అవుదైతే. విదేశాల్లో కూడా ప్రింట్ చేయించి. తర్వాత సూర్యుడి గమనం సంవత్సరానికి 365.25 ఎంతో ఉంది శాస్త్రజ్ఞులు ఫిక్స్ చేసింది. అది తప్పు. 365.24.22 365.2422 రోజులే. అది తప్పు వాళ్ళు చేసిందని చెప్పి కనిపెట్టాడు ఈయన. 65 కాదన్నారు. 65 కాదు, 365. 365.25. 65 కాక ఎక్స్ట్రా. 365 కాక ఎక్స్ట్రా పాయింట్, డెసిమల్ పాయింట్. అది కాదు, ఇంత తేడా ఉంది, 3 పాయింట్లు తేడా వస్తుందండి. అంత డీప్ గా కనిపెట్టే శాస్త్రజ్ఞుడు ఈయన. ఈయన ఎక్కడ ఉండాలండి అసలు? ఈయన సైంటిస్ట్ అవ్వాలి, సైంటిస్ట్ అవ్వాలి కదా. అవును. ఏమండి, అయినా 555 సార్, 555 అప్పుడు వరకు పెట్టాడు. అప్పుడు వరకు పెట్టాడు. అవును, అయితే దాదాపు 6000 తర్వాత ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో. ఈయన జ్యోతిష్ శాస్త్రజ్ఞుల్లో న్యూమరాలజీలో నంబర్ 1. అది దానికి నేనే సాక్ష్యం. నేను ఆయన చేత మా పిల్లలకి న్యూమరాలజీ రాయించుకున్నాను వెళ్ళి. కవలల జాతకాలన్నింటినీ రీసెర్చ్ చేశాడు ఆయన. తర్వాత పుట్టిన డేటి కూడా రేఖలను బట్టి పుట్టిన తేదీలు కూడా కనిపెట్టగలిగిన మేధావి బమిడిపాటి రాధాకృష్ణ గారు. అంటే ఒక రచనే కాదండి ఆయన. రచన అనేది ఒక ఇదిగా తీసుకున్నారు తప్ప ఆయన అసలు సైన్స్ ఎక్కువ ఎవరన్నా పెద్దవాళ్ళు గుర్తించుంటే ఆయన ఎక్కడికో తీసుకెళ్లేవాళ్ళు. తీసుకెళ్లాల్సిన ఇది గవర్నమెంట్ తరపు నుంచి కూడా. కానీ ఆయన అంత ఆశించలేదు, సింపుల్ గా బతికాడు ఆయన. ఆయనకి 5 కుమారులు, 1 కుమార్తె. చాలా కాలం అద్దెంట్లోనే ఉన్నారు ఆయన, మా ఇంటికి దగ్గరలో. మా పిల్లలు పుట్టినప్పుడు నేను వెళ్ళిన 2 పిల్లలకి ఏమంటే కొంచెం మీరు ఇచ్చేస్తారు కదా, న్యూమరాలజీ రాస్తారు కదా, అసలు వాళ్ళు ఏంటి, ఎంతవరకు చదువుతారు ఏంటి అనేది అడగటానికి ఆయన వేసాను. దాదాపుగా 4 రోజులు 5 రోజులు తిరిగానండి. రోజుకు కొంత పార్ట్ వేసేవాడు ఆయన. ఫైనల్గా నేను రేపు కావాలంటే చూపిస్తాను, నేను నా దగ్గర కాగితాలు ఉన్నాయి ఆయన రాసిన శాస్త్రాలతో. ఏం చెప్పారంటే, మీరు వీళ్ళేదో మీ పిల్లలు ఏదో ఎక్స్ట్రాగా ఏదో చదివేస్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. మామూలు డిగ్రీ చదువుతారు అంతే, డాక్టర్లో ఇంజనీర్లో అవుతారని మీరు ఎక్స్పెక్టేషన్ ఉంది కదా, అది వద్దు, అది తీసేసుకోండి. చాలా మామూలుగా చదువుతారు మీరు. ఒక అబ్బాయి అయితే ఇంకా డిగ్రీ కూడా చదవలేడు అని చెప్పేశాడు ఆయన. అలాగే చదివారు. మా వాడు బీకామ్, ఆ తర్వాత MBA చదివాడు అంతే. అంటే నేనేదో డాక్టర్ ఏదో మా ఫ్యామిలీ అంతా డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్ ఏదో చదివిద్దామని అనుకుంటా, ఇంజనీర్ చేస్తాం అనుకుంటాను కదండి. మా అబ్బాయి ఇంజనీర్కి చదవమని అప్లికేషన్ రాసి పంపిస్తే డిగ్రీలో చేరొచ్చాడు. అంటే పిల్లలకి మనకు అవకాశం ఇచ్చాం అనమాట. అయితే 2వ డిగ్రీ కాకుండా తర్వాత ఫినిష్ చేసుకున్నాడు. అంచేత విస్తృతంగా వీళ్ళు ఓహో అని చదవరు అని చెప్పాడండి. అది నిజమైంది నా విషయంలో. విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ఈయనకి సత్కరించారు. తర్వాత ఇంకొక సంస్థ వారు కనకాభిషేకం చేశారు రచయితగా. ఏమండి, ఈయన ఇదే కాకుండా జ్యోతిష్కంలో బాగా ఇది పరిశోధన చేశారు, శాస్త్రీయ పరిశోధన చేశారు. సరే, క్యాలెండర్ రాశారని చెప్పుకున్నాం మనం. తర్వాత ఈయన బియ్యంలో రాస్తే దాన్ని బట్టి పేరును బట్టి కూడా ఈయన డేట్స్ ఇవి జాతకం చెప్పగలిగిన మేధావి ఈయన. పుట్టినప్పుడు పేరు పెడతారు కదండి, ఆ పేరును బట్టి కూడా ఈయన డేటు అది చెప్పగల గణపాటి పుట్టిన దాన్ని బట్టి. కవలలో ఎలా పుట్టారో ఏమిటనేది దానికి పరిశోధన కూడా చేశాడు ఈయన, జాతకాలన్నింటినీ పరిశోధించి. దాని మీద విశ్లేషణ ఆయన ఎప్పుడు పరిశోధన ఆయన. ఎప్పుడు ఆ టేబుల్ మీద కూర్చొని నేను కూర్చున్నాను ఆయన ముందే గంటల కొద్ది కూర్చున్నాను నేను మా అబ్బాయి జాతకం రాయించడానికి. ఎప్పుడు పరిశోధిస్తూ రాసుకుంటూనే ఉంటారు ఆయన. ప్లస్ ఆయన ఇంటి పనులు కూడా చేస్తూ ఉండేవారు ఆయన, నేను చూశాను. ఇంటిని కూడా మర్చిపోలేదు ఇన్ని చేస్తున్నా కూడా. సో అంతటి సంస్కారవంతమైన కుటుంబంలో ఆయన పుట్టారంటే తండ్రి నుంచి వచ్చి ఉంటుందిలేండి. ఆ తర్వాత ఈయన ఎప్పుడు పోతారో కూడా ఆయన డైరీలో రాసుకున్నారు ఆయన ముందుగానే. 2008లో ఆయన ఆయన రాజమండ్రిలోనే ఆయన పుట్టిన ఊర్లోనే చనిపోయారు. ఎంచేతంటే ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయారు ఆయన. ఆ కొడుకులు 5 కుమారులు, 1 కుమార్తె. వాళ్ళు సెటిల్ అయిపోయిన తర్వాత కుమార్తెకు పెళ్లి చేశారు. కుమారులు కూడా ఉద్యోగాలు. అప్పుడు
నేను వెళ్తున్నప్పుడు కూడా ఉద్యోగాలు చేసేవాడు, సెటిల్ అయిపోయారు. ఆయన తర్వాత ఫైనల్గా ఇక్కడి నుంచి ఆయన రాజమండ్రి వెళ్ళిపోయి రాజమండ్రిలో ప్రశాంతమైన జీవితం గడిపి 79వ ఏట 2008లో ఆయన చనిపోయారు. ఓకే ఓకే. ఇది బొమ్మడిపాటి రాధాకృష్ణ గారు. ఏం చేతంటే ఈయన తెలుగుదేశంలో పుట్టడం అనేది ఆయన దురదృష్టం లెక్క ప్రకారం చెప్పాలంటే. అంతర్శాస్త్రవేత్త తెలుగు రాష్ట్రంలో అంతర్శాస్త్రవేత్త కాదు, అంతర్శాస్త్రవేత్త ఏం చేతంటే ఇలాంటి ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ ఎంతో మందిలో ఉండవండి. కానీ ఆయన ఎందుకు మరి ఎంత ఎక్స్పోజ్ కాలేదో, ఎందుకు మరి ఎవరో గుర్తించలేదో మనకు తెలియదు. ఆయన ఇంట్లో కూర్చుని ఇలా రాసుకునేవారండి న్యూమరాలజీ. బయటకు ఎక్కువ పోనీ ఎవరన్నా పిలిచి మీడియాని పిలిచి నేను ఇలా చేశాను. ఇప్పుడు ఆ క్యాలెండర్ ఎక్కడ ఉందండి? ఏదండి 6000 సంవత్సరాలు ఆయన క్యాలెండర్ రాశారు. ఫారెన్ వాళ్ళు ప్రింట్ చేశారు, వాళ్ళు తీసేసుకున్నారు. ఓకే ఓకే, తీసుకున్నారు. ఆయన దగ్గర ఉండేది మనకి, మనం ఉండుంటే ఆయన నేను తెచ్చేవాడు వెళ్ళి. మన జ్ఞానం మనకు సంబంధించింది లేరు ఆయన లేరు. ఆయన అన్ని చెప్పారు ఆయన. కాదండి, ఈ ఆయన చనిపోయే డేటు ఆయన రాసుకున్నారండి. ఒక విఠలాచార్య గారు రాసుకున్నారు, నెక్స్ట్ ఈయన రాసుకున్నారు. ఇద్దరులో విఠలాచార్య గారు కూడా రాసుకున్నారు డైరీలో. తను ఎప్పుడు చనిపోతానో తను ఆయన చెప్పిన జాతకం పెర్ఫెక్ట్. విఠలాచార్య గారు రంగనాథ్ గారు జాతకం చెప్పారు, నువ్వు హీరోగా అయితే నువ్వు పనికిరావిక, నువ్వు వేరే రూట్ మార్చుకోవాల్సిందని చెప్పాడు. అలా మార్చుకున్న తర్వాత 50 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు వేశాడు, విలన్గా వేశాడు సపోర్టింగ్ రోల్స్ లో. ఆయన చేత ఎంత పెర్ఫెక్ట్ న్యూమరాలజీ దాన్ని బట్టి అర్థమైంది నాకు న్యూమరాలజీ నమ్మాలని. అంతకుముందు నాకు నమ్మకం లేదు, ఆయన రాసిన తర్వాత నమ్మకం వచ్చింది. సో అంత శాస్త్రవేత్త, మన రకంగా ఈయన శాస్త్రవేత్త అంటే నేను రచయిత అన్నాను, నేనైతే అన్ను. పైగా తండ్రిని మించిన తనయుడు ఈయన. తండ్రికి ఓన్లీ రచనలు, హాస్య రచనలు ఇంతే తప్ప. కామేశ్వరరావు గారు ఎంతో, జైపూర్ మహారాజు గారు హాస్య బ్రహ్మాన్ని ఇచ్చినా కూడా, మహారాజు గారు ఇచ్చారు ఆయన, ఇచ్చినా కూడా ఈయన ఆయన తండ్రిని మించిన తనయుడు. ఇచ్చేదంటే ఒక దాంట్లోనే ఇమిడిపోకుండా, ఒకదానికే పరిమితం కాకుండా ఆయన జ్ఞానాన్ని, ఆయన బ్రెయిన్ని విస్తృతపరిచి అనేక విషయాల మీద క్రోడీకరించి దాన్ని పరిశోధన చేసి దాని ఫలితం సంపాదించిన శాస్త్రవేత్త బొమ్మడిపాటి రాధాకృష్ణ గారు. ఆయన్ని మన తెలుగు రాష్ట్రంలో పుట్టినందుకు మనం అదృష్టవంతులం. ఆయనకి దురదృష్టం అది. లేకపోతే ఆయనకి తగిన ఇది రాలేదు. నిజంగా చాలా సైలెంట్ గా ఉండేవాడు. నేను ఆయన ఇంట్లో రోజు వెళ్ళేవాడిని. ఇంచేత నాకు అథెంటిక్గా చెప్తున్నాను నేను. ఎంత సింపుల్ గా ఉండేవారంటే ఫ్యామిలీ, ఆ ఇంటి పనులు కూడా చేసేవాడు ఆయన. ఇంత శాస్త్రవేత్త ఈ పనులు రాసుకుంటూ. అది అంతటి మేధావి బొమ్మడిపాటి రాధాకృష్ణ గారు. ఆయన గురించి గుర్తు చేసుకోవటం. ఇంచేతంటే ఇలాంటి వాళ్ళు ఎప్పుడో కానీ పుట్టరండి. వీళ్ళని మర్చిపోతే వీళ్ళే ఉందలే అనుకో చాలా మంది తేలిగ్గా అనుకుంటారు. కానీ ఆయన చూసినప్పుడు, ఆయన పరిశోధన గ్రంథాలను పరిశీలించినప్పుడు, ఆయన రాసిన సినిమాలో దాదాపు 150 సినిమాల కథలు రాశాడు ఆయన, రచన అందించాడు ఆయన, సంభాషణలు కూడా. ఏమండి ఇలాంటివి చూసినప్పుడు అలాంటి వాళ్ళని గురించి మనం స్మరించుకోవడం అనేది చాలా అవసరం. వాళ్ళని గౌరవించడం అనేది పోస్ట్మస్లీ, అంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా మనం స్మరించుకోవడం అనేది చాలా అవసరం అని నా భావం.